నైఫ్ థీఫ్ ఈ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ కు మొత్తానికి ఎండ్ కార్డ్ పడింది. సైఫ్ అలీ ఖాన్ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. బంగ్లాదేశ్ కు చెందిన మహమ్మద్ షరీఫుల్ దొంగతనం కోసమే సైఫ్ ఇంటికెళ్లినట్లు ఒప్పుకున్నాడు. దొంగతో ఘర్షణలో గాయపడ్డ సైఫ్ కూడా మెల్లగా కోలుకుంటున్నాడు. నిందితుడికి బాంద్రా కోర్టు 5 రోజుల కస్టడీ విధించింది. ఇంతకీ సైఫ్ ఇంటికి దొంగతనానికి వెళ్లాడా, వేరే ఏదైనా కారణముందా? ఇలాంటి అనుమానాలకు విచారణ తర్వాతే తెరపడనుంది. క్రైమ్ మూవీని మించిన ట్విస్టులు, చివరిదాకా సస్పెన్స్ థ్రిల్లర్ ను తలపించే ఘటనలు, మొత్తంగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై కత్తిదాడి కేసుకు ఎండ్ కార్డ్ పడింది. నిందితుడు దొరికాడు. మహారాష్ట్ర థానేలో అతన్ని అరెస్టు చేశారు పోలీసులు. నిందితుడి అసలు పేరు మహమ్మద్ షరీఫుల్ ఇస్లాం షహజాద్. బంగ్లాదేశీయుడు. విజయ్ దాస్ అనే మారు పేరుతో ముంబైకొచ్చాడు. భారత్లోకి అక్రమంగా చొరబడి 6 నెలలుగా ముంబైలోనే ఉన్నాడు. ఓ హౌస్ కీపింగ్ ఏజెన్సీలో పనిచేసే షరీఫుల్, విజయ్ దాస్, మహమ్మద్ ఇలియాస్ ఇలా రకరకాల మారు పేర్లతో తిరిగేవాడు. అప్పుడే దొంగతనాల వైపు మళ్లాడు. పుణేలోని హీరానందని ఎస్టేట్లోని టీసీఎస్ కాల్ సెంటర్ వెనుక మెట్రో నిర్మాణ స్థలంలో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. క్రైమ్ సీన్ మొత్తాన్ని పూసగుచ్చినట్లు ముంబై పోలీసులు వివరించారు. జనవరి 16న అర్ధరాత్రి 2:30 గంటలకు సైఫ్ నివాసముండే సద్గురు అపార్ట్మెంట్స్ లోకి మెట్ల మార్గంలో ఎంటర్ అయ్యాడు దొంగ. నేరుగా సైఫ్ చిన్న కుమారుడు జేహ్ గదిలోకి వెళ్లాడు. అక్కడ కేర్ టేకర్ దొంగను చూసి కేకలు వేసింది. కేర్ టేకర్ పై కత్తితో దాడి చేశాడు. కేకలు విన్న సైఫ్ కొడుకు జేహ్ గదిలోకొచ్చాడు. దొంగను చూశాడు. వాళ్ల మధ్య తీవ్రంగా పెనుగులాట జరిగింది. సైఫ్ పై 6 సార్లు కత్తితో దాడి చేశాడు దొంగ. గాయాలై రక్తం కారుతున్న సైఫ్ దొంగతో వీరోచితంగా పోరాడాడు. పట్టుకుని బంధించే ప్రయత్నం చేశాడు. కానీ ఎస్కేప్ అయ్యాడు దొంగ. ఈలోపు ఫ్యామిలీ మెంబర్స్, పెద్ద కుమారుడు ఇబ్రహీం సైఫ్ ను ఆటోలో లీలావతి ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అక్కడే సైఫ్ నకు డాక్టర్లు ఫస్ట్ ఎయిడ్ చేశారు. ఆ తరువాత సర్జరీలు చేశారు. సైఫ్ శరీరం నుంచి 2.5 ఇంచుల కత్తి మొన ముక్కను బయటకు తీశారు. పోలీసులకు కరీనా కపూర్ ఫిర్యాదు చేయడంతో ఈ విషయం బయటకొచ్చింది. అప్పట్నుంచి నిందితుడిని ట్రేస్ చేయడం మొదలుపెట్టారు ముంబై పోలీసులు. సీనియర్ పోలీస్ అధికారి దయానాయక్ ఆధ్వర్యంలో టీమ్స్ రంగంలోకి దిగాయి. సీసీ ఫుటేజ్ ను పరిశీలించారు. 16న ఉదయం 2:33 నిందితుడు మెట్ల మార్గంలో బయటకు తప్పించుకున్నట్లు గమనించారు. ఆటోలో బాంద్రా రైల్వే స్టేషన్ కు చేరుకున్నాడు. అక్కడి నుంచి దాదర్ కు వెళ్లాడు. ఉదయం 7 గంటల ప్రాంతంలో దాదర్ రైల్వే స్టేషన్ లో నిందితుడి ఆచూకీ కనిపెట్టారు. ఉదయం 9 గంటలప్పుడు దాదర్లోనే నిందితుడు ఒక మొబైల్ షాప్ లో హెడ్ ఫోన్స్ కొన్నాడు. ఇక్కడే పోలీసులు నిందితుడిని ట్రాక్ చేసేందుకు 2000 మొబైల్ టవర్స్ ను పరిశీలించారు. మరోపక్క సైఫ్ ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు హెల్త్ బులెటిన్స్ విడుదల చేశారు లీలావతి ఆసుపత్రి డాక్టర్లు. కొన్ని సర్జరీలు చేశాక 2 రోజులకు ఐసీయూ నుంచి నార్మల్ వార్డ్ కు షిఫ్ట్ చేశారు. ఈలోపు చాలా మందిని అనుమానించి విచారించారు ముంబై పోలీసులు. మొదట బాంద్రా స్టేషన్ లో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. కానీ అతడు నిందితుడు కాదని తేల్చారు. ఆ తరువాత ఛత్తీస్గఢ్ లో ఆకాష్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. అతడు కూడా అసలు నిందితుడు కాదు. చివరకు థానేలో పట్టుబడ్డ మహమ్మద్ షరీఫుల్ నేరాన్ని అంగీకరించాడు. దీంతో ఈ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ స్టోరీకి ఎండ్ కార్డ్ పడింది. ప్రస్తుతం సైఫ్ గాయాల నుంచి మెల్లగా కోలుకుంటున్నాడు. నిందితుడికి బాంద్రా కోర్టు 5 రోజుల కస్టడీ విధించింది. ఇక విచారణలో మరిన్ని వివరాలు తెలుస్తాయి.